హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట మెడిటెక్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఇంజనీర్ మెకానిక్స్ క్లాస్ 1లో మనం ఇంట్రొడక్షన్ అలాగే సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ కోసం అని చెప్పుకున్నాం కదా. అలాగే క్లాస్ 2లో మీకు రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ కోసం చెప్తానని చెప్పాను కదా. అయితే దీనికన్నా ముందు మనం స్కేలర్ అండ్ వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటో మనం చూసుకుందాం. స్కేలర్ అండ్ వెక్టర్ క్వాంటిటీస్ అంటే ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్స్. స్కేలర్ అండ్ వెక్టర్ క్వాంటిటీస్ ఏంటో ముందుగా తెలుసుకొని తర్వాత మనం రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ మనం అప్లై చేయొచ్చు. ఓకే, ముందుగా స్కేలర్ అండ్ వెక్టర్ క్వాంటిటీ అంటే చూడండి, మనకి ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ స్కేలర్ అండ్ వెక్టర్ క్వాంటిటీస్. మొత్తం కూడా మనం ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ మొత్తం ఫిజికల్ క్వాంటిటీస్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం అనమాట. డివైడెడ్ టు స్కేలర్ అండ్ వెక్టర్ క్వాంటిటీ. స్కేలర్ అండ్ వెక్టర్. సో అయితే మనకి స్కేలర్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి చూసుకోవచ్చు. ముందుగా స్కేలర్ అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఏదైనా క్వాంటిటీ, సపోజ్ ఒక బాడీ అనేది ఉంది, అది దానికి ఎటువంటి డైరెక్షన్ కానీ ఎటువంటి మ్యాగ్నిట్యూడ్ కానీ ఉండదు అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను చూడండి. ఒక వుడ్ అనేది తీసుకుందాం. ఓకే, దీనికి వుడ్కి స్పెసిఫికేషన్ అనేది ఉంటుంది. సపోజ్ దీని యొక్క లెంత్, దీన్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే సపోజ్ దీన్ని లెంత్తో నేను కన్సిడర్ చేస్తాను అనమాట. సో ఈ యొక్క దీనికి లెంత్ అనేది కన్సిడర్ చేయాలి. అలాగే మాస్ ఉంటుంది, ఓకేనా, దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది. అలాగే ఇప్పుడు వెక్టర్ కూడా చూసుకోండి. వెక్టర్కి కూడా సపోజ్ ఒక సైకిల్ అనేది తీసుకుందాం. ఓకేనా, ఒక సైకిల్ అనేది తీసుకుందాం. ఇలాగా ఒక సైకిల్ అనేది తీసుకున్నాం. సో దీనికి పర్టికులర్గా ఒక సైజ్ అనేది ఉంటుంది. ఓకే, దీనికి ఒక సైజ్ అనేది, సపోజ్ దీనికి ఒక లెంత్ అనే సైజ్ ఉంటుంది. కాకపోతే దీంతో పాటు ఒక మోషన్ అనేది కూడా దీనికి ఉంటుంది. అంటే స్కేలర్ క్వాంటిటీకి కూడా మనకి లెంత్ అనేది ఉంటుంది, అలాగే మొత్తం సైజెస్ ఉంటాయి, దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది. బట్ ఏంటంటే దీనికి ఎలాంటి డైరెక్షన్స్ అనేవి కూడా ఉండవు అన్నమాట. అంటే దీన్ని ఇలాగా హారిజాంటల్గా పెట్టినా, ఇలా వెర్టికల్గా పెట్టినా, ఇలాగా మనకి ఇలాగా ఇంక్లైన్గా పెట్టినప్పటికీ కూడా దీనికి ఒకే సైజ్ అనేది ఉంటుంది. అంటే మోషన్ అనేది ఉండదు. సో ఏ డైరెక్షన్లో చూసినా ఒకలా ఉంటుంది. కానీ ఇది స్పీడ్, దీన్ని వెళ్ళే వేగం బట్టి, సపోజ్ వెలాసిటీ, వెక్టర్ అనేది వెలాసిటీకి సంబంధించింది. సో మనకి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి నో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, స్కేలర్కి వచ్చేసి మనకి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా మనకి ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే దీనికి వెక్టర్కి వచ్చేపోతుకి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ రెండు కూడా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫోర్సు, వెలాసిటీ, యాక్సలరేషన్, ఓకే, ఇవన్నీ కూడా వెక్టర్ క్వాంటిటీస్ అనమాట. అంటే ఒక బాడీ, మోషన్ యొక్క బాడీ కూడా మనం వెక్టర్తో చూస్తాం. అలాగే స్కేలర్ మొత్తం అన్ని కూడా మనం స్టాటిక్ అంటే స్టేషనరీ పొజిషన్లో ఉండేదాన్ని మనం స్కేలర్ క్వాంటిటీస్ కింద చూసుకుంటాం. అంటే ఏదైతే స్టేషనరీగా ఉంటుందో దాన్ని స్కేలర్ క్వాంటిటీ, దేనికైతే మోషన్ అనేది ఉంటుందో దానికి వెక్టర్గా మనం కన్సిడర్ అనేది చేస్తాం. అదే దీనికి సైజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ స్పీడ్ అనేది వేరే అవుతుంది. అంటే ఇది ఒక మోషన్ బట్టి దీని యొక్క స్పీడ్స్ అనేవి వేరే అవుతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్ పొజిషన్లో మనకి స్టాటిక్గా ఉన్న దీని యొక్క స్పీడ్ స్లోగా అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ లెంత్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, స్టాండర్డ్గా ఉంటుంది, ఒకే పొజిషన్లో ఉంటుంది. దీన్ని ఏ పొజిషన్లో ఉన్నా లెంత్ అనేది చేంజ్ అవ్వట్లేదు. కానీ స్పీడ్ అనేది చూసారా, ఇక్కడ మన స్టార్టింగ్లో కొంత ఉంటుంది, కొంచెం స్పీడ్లో కొంత ఉంటుంది, కొంత స్పీడ్ ఇంకా స్పీడ్ అవుతుంది. సో ఇలాగ మనకి వెక్టర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ కోసం మనం మాట్లాడుకుందాం. అయితే చూడండి, రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్, అసలు రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫోర్స్, సపోజ్ ఈ బాడీ, ఇది ఒక బాడీ అనమాట, ఇది ఒక పాయింట్ అనుకుందాం. ఏదైనా ఒక ఫోర్స్ దీని మీద యాక్ట్ అయినప్పుడు సేమ్ ఇదే ఫోర్స్ 3 ఫోర్సెస్గా మనకి డివైడ్ అయింది అనుకోండి, దాన్ని రిజల్టెంట్ ఆఫ్, అంటే ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి చేంజ్ అవ్వవు. అలాగే దాని యొక్క ఫోర్స్ కూడా చేంజ్ అవ్వకుండా మన 3 ఫోర్సెస్గా కన్వర్ట్ అవ్వడం. అలాగే మళ్ళీ ఏదైనా ఒక 3 ఫోర్సెస్ మళ్ళీ సింగిల్ ఫోర్స్గా మనకు కనెక్ట్ అవ్వాలి. సో ఇలాంటి వాటిని రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. సపోజ్ అంతేకాకుండా ఎఫెక్ట్స్, ఇది ఏంటి అంటే ఏ సింగిల్ ఫోర్స్ విచ్ క్యాన్ రిప్లేస్ ఏ మెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ రిజిడ్ బాడీ వితౌట్ కాజింగ్ ఎనీ చేంజ్ ఇన్ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ రిజల్టెంట్ ఫోర్స్. అర్థమైంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ సింగిల్ ఫోర్స్గా యాక్ట్ అయినప్పుడు మనకి రిజిడ్ బాడీ వితౌట్ చేంజ్ ఎనీ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్, ఓకే, ఏ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ చేంజ్ అవ్వకుండా ఉండేదాన్ని రిజల్టెంట్ ఫోర్స్ అంటాం. సపోజ్ ఇఫ్ ద ఫోర్సెస్ మనం F1
F2 F3 అనేది తీసుకున్నాం. ఓకేనా, ఆర్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ. ఓకే, ఒక పార్టికల్ మీద వెళ్తున్నాయి అనుకుందాం. ఇలాగా ఒకే పార్టికల్ మీద 3 F1 F2 F3 అనేది వెళ్ళింది అనుకుందాం. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ అవుట్ ఏ సింగిల్ ఫోర్స్. అంటే ఏ స్ట్రైట్ అనే కాదు, సపోజ్ మళ్ళీ ఇలాగ వెళ్తుంది, ఇలా వెళ్తున్నాయి, సెంట్రల్ ఆఫ్ ఫోర్స్ మళ్ళీ బ్యాలెన్సింగ్ ఫోర్స్. సో ఇలాగనమాట. ఇలాగా ఒక ఫోర్స్ అనేది మనకి ఒకే ఎఫెక్ట్తో ఎన్ని ఫోర్సెస్గా మనకి వెళ్ళినప్పటికీ కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది చేంజ్ అవ్వకుండా సేమ్ యొక్క ఫోర్స్తోనే మనకి ట్రావెల్ చేస్తే దాన్ని రిజల్టెంట్ ఆఫ్ ఫోర్స్ అంటాం. ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. సపోజ్ మనకి ఈ ఫోర్స్ అనేది ఇటువైపు వెళ్ళింది అనుకుందాం అనుకోండి. సపోజ్ దీనికి ఆపోజిట్గా మనకి బ్యాలెన్సింగ్ ఇంకో ఫోర్స్, దాన్ని రిజల్టెంట్ ఫోర్స్. దీని ఫోర్స్ అనుకుంటే దీని ఆపోజిట్గా మనకి బ్యాలెన్స్ చేసి కొన్ని వెళ్తేది మనకి రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్. అంత మాత్రం ఈ ఫోర్స్ అనేది చేంజ్ అవుతుందా? అవ్వదు. సో ఇలాగే ఒక 3 ఫోర్సెస్ అని ఒక సింగిల్ ఫోర్స్ 3 ఫోర్స్గా కన్వర్ట్ అయినప్పటికీ, అలాగే 3 ఫోర్సెస్ సింగిల్ ఫోర్స్గా కన్వర్ట్ అయినప్పటికీ ఇలాగ రిజల్టెంట్ ఫోర్స్ అని అంటుంటాం. అయితే ఈ రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్లో మీకు 3 టైప్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు డెరివేషన్ చేసి చూపిస్తాను. ఏ వచ్చేసి మనకి పారలెలోగ్రామ్ ఫోర్సెస్. ఓకేనా, పారలెలోగ్రామ్ ఫోర్సెస్లో, అలాగే బి వచ్చేసి ట్రయాంగులర్, బి వచ్చేసి ట్రయాంగులర్ ఫోర్సెస్ అంటే ట్రయాంగిల్ మీద ఎలా యాక్ట్ అవుతుంది. సి వచ్చేసి మళ్ళీ మనకి పాలిగన్ ఫోర్సెస్ అనేవి కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ పారలెలోగ్రామ్ ఫోర్సెస్ మీద మనం రిజల్టెంట్ ఫోర్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం పారలెలోగ్రామ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ రెండు కూడా తీసుకున్నాం. సపోజ్ పారలెలోగ్రామ్ ఎలా ఉంటుంది, ఇలానే కదా ఉంటుంది. సో ఇది మనం, ఇది F1, ఇది మనం F2 అనుకుందాం. ఓకేనా, మధ్యలోని ఈ 2 ఫోర్సెస్కి మధ్యన ఒక రిజల్టెంట్ ఫోర్స్, దీన్నే డయాగ్నల్ ఫోర్స్ అని కూడా అంటాము. దీన్నే రిజల్టెంట్ ఫోర్స్. ఓకేనా, ఇది డయాగ్నల్ ఫోర్స్. సో F1 F2 తొలక ఈ ఫోర్స్ యొక్క మనకి యాంగిల్ వచ్చేసి మనం ఆల్ఫా అనుకుందాం. రిజల్టెంట్ ఆర్కి F1కి మనం దీని యొక్కది యాంగిల్ వచ్చేసి థీటా అనుకుందాం. ఓకేనా, ఇది మనకి థీటా అనుకుందాం. సో ఇది మనకి ఏ, ఇది బి, సి, అలాగే డి. ఇక్కడ ఒక మనకి ట్రయాంగిల్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కన్వర్ట్ అవుతుంది ఈ యాంగిల్ దగ్గర. ఇది మనం డి అనుకుందాం. సో ఓకేనా, ఇది మనకి ఓ పాయింట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు లెట్ ఓఏ అండ్ ఓబి రిప్రజెంట్ F1 అనుకున్నాం, లేదా ఓబి అండ్ F2 అనుకున్నాం కదా. అలాగే యాక్టింగ్ అట్ ఓ పాయింట్. సరే, ఓ పాయింట్ దగ్గర మనకి సరిపోయిందా. ఇప్పుడు మనం చూడండి OCACB చూడండి, ACB చూసుకోండి. చూడండి, ఓబికి ఓఏ రెండు అడ్జసెంట్ సైడ్స్ చూసారా. ఇది ఓబి అడ్జసెంట్ సైడ్స్. బీసీ ఈక్వల్ టు చూడండి ఓఏ, అలాగే BO ఈక్వల్ టు మనకి CA చూసారు కదా. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసుకుని మీకు గుర్తుంటుంది. చూడండి, ఓఏ ఈక్వల్ టు F1, OB ఈక్వల్ టు F2, నెక్స్ట్ OC ఈక్వల్ టు రిజల్టెంట్ ఫోర్స్. ఓకేనా, అలాగే CAD కూడా ఆల్ఫా అనుకున్నాం కదా. ఓకే, ఇది ఒకటి పాయింట్, ఇది ఇలాగ బాక్స్లో పెట్టుకోండి, ఇవి పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి, మనకి OA ఈక్వల్ టు F1 ఇన్ని రాసుకున్నాం కదా. అలాగే AC ఈక్వల్ టు OB చూడండి, AC ఈక్వల్ టు OB. ఓకేనా, OB ఈక్వల్ టు AC అనుకున్నాం కదా. అలాగే AC ఈక్వల్ టు F2 చూసారా. అంటే చూడండి, OB ఈక్వల్ టు AC అయినప్పుడు మనకి OB F2 అయినప్పుడు AC కూడా మనకి ఎంత అవుతుంది, AC కూడా మనకి F2 అవుతుంది. ఓకేనా, ఇంకోటి మళ్ళీ ట్రయాంగిల్, ఇగోండి ట్రయాంగిల్ BOA చూడండి. ట్రయాంగిల్ BOA యొక్క యాంగిల్ అంతా ఆల్ఫా. ట్రయాంగిల్ BOA ఈక్వల్ టు ఆల్ఫా. అలాగే ట్రయాంగిల్ CAD యాంగిల్ వచ్చేసి ట్రయాంగిల్ CAD ఈక్వల్ టు కూడా మనకి ఆల్ఫా అనేది అవుతుంది. ఇప్పుడు మనం పైథాగరస్ థీరం అనేది అప్లై చేద్దాం. పైథాగరస్ థీరం మొత్తం ఇక్కడ ఎన్నెన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో మొత్తం అన్నిటి మనం పైథాగరస్ థీరం అనేది మనం అప్లై చేయాలి. ఓకేనా, అప్పుడు అప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో పైథాగరస్ థీరం వచ్చేసి ట్రయాంగిల్ మనం OCDకి నేను తీసుకుంటున్నాను. అంటే ట్రయాంగిల్ చూడండి, OCD ఈ యొక్క ట్రయాంగిల్లో నేను తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, పైథాగరస్ థీరం ప్రకారం OC² ఈక్వల్ టు OA² ప్లస్ OD². అంతేనా, సారీ, OC² ఈక్వల్ టు OD² ప్లస్ CD² చూడండి. OC² ఈక్వల్ టు OD² ప్లస్ CD².
ఓకేనా. ఫ్రమ్ ద ఫిగర్ ఇప్పుడు చూడండి, మనకి ఫిగర్ను ఒకసారి గమనించండి. ఫిగర్ని గమనిస్తే ఇక్కడ మనకి ఓడి వాల్యూ చూడండి. ఓడి అంటే ఏంటి? ఓఏ ప్లస్ ఏడి, అంతేనా? చూడండి, మనకి ఓడి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. మనకి ఓడి తెలియదు కాబట్టి కోండి ఓడి వాల్యూ మనకి ఏమవుద్ది? ఓఏ ప్లస్ ఏడిఏ కదా అవుతుంది. ఓఏ ప్లస్ ఏడి అనేది అవుతుంది. అలాగే మనకి అయితే ఇప్పుడు చూడండి, ఓడి మనం ఆల్రెడీ ఓఏ ఈక్వల్ టు మనం ఎంత ఉంది? మనకి F1 అనేది ఉంది. ఇక్కడ చూసారా, మనకి ఓఏ వాల్యూ F1 అనేది ఇచ్చాం. సారీ, F2 వేసాను. F1 ప్లస్ అలాగే ఏడి వాల్యూ ఇప్పుడు మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏడి కావాలి అంటే మనం ఈ యొక్క ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి మొత్తం ఈ యొక్క ట్రయాంగిల్ అనేది తీసుకున్నాను. ఓకేనా, ఈ యొక్క ట్రయాంగిల్ ADC, దీనికి ట్రయాంగిల్ కాస్ ఆల్ఫా. ఓకేనా, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఎంత? CD బై AC. ఓకేనా, అప్పుడు ఏమవుద్ది? CD ఈక్వల్ టు AC కాస్ ఆల్ఫా అనేది అవుతుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే CD ఈక్వల్ టు AC వాల్యూ మనకు ఆల్రెడీ ఎంత? OB ఎంత? OB F2. చూసారా, చూడండి, AC ఈక్వల్ టు మనకి F2. ఎందుకంటే AC అనేది OB కదా, OB వాల్యూ F2 అయినప్పుడు AC వాల్యూ అది కదా, AC ఈక్వల్ టు F2. సో F2 కాస్ ఆల్ఫా మనకి CD వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు సారీ, ఇది AD కదా, మనకి అడ్జసెంట్ సైడ్ అంటే మనకి ఇది వస్తుంది. సో ఇది ఆపోజిట్, సారీ ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్. ఓకేనా, సారీ AD బై AC. సరే, ఇది AD. సో AD ఎంత వచ్చింది మనకి? F2 కాస్ ఆల్ఫా. ఓకేనా, F2 కాస్ ఆల్ఫా అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి CD అని ఫైండ్ వచ్చింది. ఇది ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ OD వాల్యూ వచ్చింది. సో CD వాల్యూ వచ్చేసి మనకి ఇది కూడా చూడండి సేమ్ ఇందాకలాగే CD వాల్యూ కూడా మనకి F2 కాస్ ఆల్ఫా వస్తుంది. సో సేమ్ అయితే కన్సిడర్ చేస్తే మనం CD వాల్యూ కూడా మనకి F2 కాస్ ఆల్ఫా మనకి సైన్ ఆల్ఫా వస్తుంది. సారీ, కాస్ ఆల్ఫా కాదు, సైన్ ఆల్ఫా. ఎందుకంటే మనం CD సైన్ థీటా చేస్తాం. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ చేస్తాం. మనకి ఏమవుతుంది? అప్పుడు CD అనేది వస్తుంది. సో CD వాల్యూ F2 సైన్ థీటా. సో ముందు మనం అడ్జసెంట్ సైడ్ మనం కాస్ వాల్యూ చేస్తాం కదా, ఇప్పుడు సైన్ థీటా అనేది చేస్తే మనకి F2 సైన్ ఆల్ఫా అనేది వస్తుంది. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేయండి మొత్తం అంతా. చూడండి, OC² ఈక్వల్ టు మనకి ఓఏ వాల్యూ మనకి చూసుకోండి, OA² అన్నాడు. OA² కాదు, OC² CD ప్లస్ OD². సరే, OD మనకి ఎంత వచ్చింది? ఇక్కడ OD వాల్యూ F1 ప్లస్ F2 కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ CD వాల్యూ ఎంత వచ్చింది మనకి? F2 సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు మనం OC² అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ చూడండి OC ఎంత వచ్చింది? R అనేది వచ్చింది. సో R అంటే R² ఈక్వల్ టు మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి మనం మల్టిప్లికేషన్ అనేది చేయండి ఒకసారి. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు F² sin² ఆల్ఫా ఇది ఇలా ఉంచేసి ఇది ఒకసారి ఏ ఫార్మాట్లో ఉందో చూడండి. A+B హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉందా కదా. ఓకేనా, దీన్ని మనం ఇప్పుడు A² ప్లస్ B² ప్లస్ 2AB చేసుకుంటే మనకి A+B హోల్ స్క్వేర్ ఫార్మాట్ వస్తుంది. సో ఇది అలాగే నెక్స్ట్ F2² sin² ఆల్ఫా అమలుగా వేసేసాం. సో తర్వాత R² ఇచ్చేసి మనకి ఇప్పుడు F2² చూడండి sin² చూడండి ఇక్కడ ఈ F2 sin² ఆల్ఫా ఈ F2 cos² ఆల్ఫా ఉంది కదా, ఈ రెండిట్లో మనం కామన్ తీయండి ఒకసారి. F2² కామన్ తీస్తే మనకి sin² ఆల్ఫా ప్లస్ cos² ఆల్ఫా ప్లస్ మనకి నెక్స్ట్ మిగిలిన వేటి F1² ప్లస్ ఇది
2f1f2 కాస్ ఆల్ఫా. ఓకేనా. ఇప్పుడు చూడండి r² ఈక్వల్ టు నెక్స్ట్ ఇప్పుడు చూడండి sin² ప్లస్ cos² ఇది వాల్యూ 1 అయిపోతుంది. సో f2² ఇంటూ 1 ఈక్వల్ టు f2² ప్లస్ f1² ప్లస్ 2f1f2 కాస్ ఆల్ఫా. ఓకేనా. ఇప్పుడు r² అటువైపు పంపించండి. సో స్క్వేర్ అటువైపు పంపించేస్తే f1 f2² ప్లస్ 2f1f2 కాస్ ఆల్ఫా. ఓకేనా. ఇది మనకి ఆర్ వాల్యూ అనేది వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెట్ థీటా బి ద యాంగిల్ మేడ్ బై రిజల్టెంట్ ఆర్. ఓకే. ఇప్పుడు రిజల్టెంట్ మనకేంటి ఇది కదా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది ఫైండ్ అవుట్ చేస్తాం మొత్తం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ థీటా వాల్యూతో ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగిల్ COD. ఓకే. ఇది ఉంది కదా, మనం ఇప్పుడు వరకు ఇది ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే COD థీటా వాల్యూతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ట్రయాంగిల్ COD ఈక్వల్ టు థీటా. ఎందుకంటే రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి. సో రిజల్టెంట్ వచ్చేపోతే మనకి ఇది డయాగ్నల్ దీనికి వచ్చేసి మనకి tan ఫోర్స్ అని tan థీటా కింద మనం తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనకి ఇది బ్రాకెట్లో పెట్టుకుంటే మనకి r ఈక్వల్ టు f1² ప్లస్ f2² ప్లస్ 2f1f2 కాస్ ఆల్ఫా. సో రిజల్టెంట్ ఫోర్స్ గుర్తుపెట్టుకోండి. మనకి రిజల్టెంట్ ఫోర్స్ ఫార్ములా ఇది ఫైనల్గా మనకి పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి COD యాంగిల్ థీటా తీసుకుంటాం. సో tan థీటా ఈక్వల్ టు మనకి tan థీటా చూడండి. tan థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి CD బై అడ్జసెంట్ సైడ్ OD. ఓకేనా. CD బై OD. ఓకే. మనకి CD వాల్యూ ఉందా ఆల్రెడీ మన దగ్గరికి. CD వాల్యూ అనేది మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఇదిగోండి చూడండి f2 సైన్ ఆల్ఫా. ఓకే. మనం f2 సైన్ ఆల్ఫా అనేది వేసాం. నెక్స్ట్ OD వాల్యూ ఉందా, f1 ప్లస్ f2 కాస్ ఆల్ఫా. ఓకే. f1 ప్లస్ f2 కాస్ ఆల్ఫా అనేది వేసాం. సో అప్పుడు ఏమవుతుంది, థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ అంటే tan ఇటువైపు పంపించేస్తే మనకి tan ఇన్వర్స్ f2 సైన్ ఆల్ఫా బై f1 బై f2 కాస్ ఆల్ఫా. ఓకే కదా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది మనకి రిజల్టెంట్ వాల్యూ అయితే ఇది చూడండి. థీటా అంటే యాంగిల్ థీటా అడిగితే ఫార్ములా ఇది, ఆర్ అడిగితే ఫార్ములా f1f2 ప్లస్ 2f1 కాస్ ఆల్ఫా. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. పారలెలోగ్రామ్ ఫోర్సెస్ అంటే ఏంటో మనకి ఇప్పుడు ఏవైనా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ 2 ఫోర్సెస్ అనేవి ఇలాగ వెళ్ళాయి అనమాట. సో అనదర్ ఫోర్స్ అనేది మనకి మధ్యలో ఆర్ అనేది రిజల్టెంట్ ఫోర్స్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం ట్రయాంగులర్ ఫోర్స్ కూడా అలాగే చూసుకుంటే మీరు చూడండి, ఇప్పుడు ఒక పాయింట్ నుంచి 2 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయ్యాయి. సో 2 ఫోర్సెస్, ఇంకోటి ఏమవుతుంది అంటే ఆపోజిట్ ఫోర్స్. ఈ 2 ఫోర్సెస్కి మనకి ఆపోజిట్గా దీన్ని ట్రయాంగులర్ ఫోర్స్ అంటాం. అలాగే పాలిగన్ ఫోర్సెస్ చూసుకోండి. సపోజ్ ఇప్పుడు పెంటగన్ తీసుకుందాం. ఓకే, పెంటగన్ కాదు సారీ, పాలిగన్ తీసుకోండి. 5 సైడ్స్ ఉంటాయి. సో అన్ని సైడ్స్ కూడా మనకి ఇటు చూడండి ఇలా వెళ్తే ఒక ఫోర్స్ మటుకి ఆపోజిట్ గా వెళ్తుంది. అంటే ఆల్ సైడ్స్ ఒకే ఫోర్స్ గా వెళ్తుంటే మనకి ఒకటి ఏంటి ఆపోజిట్ సైడ్ కి వెళ్తుంది. సో పాలిగన్ అంటే ఒక సైడ్ అనేది మనకి రిజల్టెంట్ అవుతుంది, మిగతావన్నీ సైడ్స్ అవుతాయి. సో ఇది మనకి ట్రయాంగిల్, ఇది వచ్చేసి పాలిగన్. ఇది మనకి పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. మనకి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనం డెరివేషన్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం ఇంకో థియరంతో మళ్ళీ వచ్చేద్దాం. ఓకేనా. ఈ వీడియో కానీ అర్థమైతే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.